2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో నాగేశ్వరరావు గారు. సార్, చూస్తున్నాం కదా ఇప్పటి పరిస్థితి. పెళ్లి ఉంది అనగా అటు వధువు కావచ్చు, వరుడైన చాలా సంతోషంగా ఉంటారు బంధువులందరూ. కానీ ఇప్పటి రోజుల్లో చూస్తున్న పరిస్థితి ఏంటంటే, నవవధువు సూసైడ్ చేసుకుందనో, వరుడి వేధింపులను, లేకపోతే ఎవరో వేధించారనో, అటు వరుడు చనిపోయాడనో ఈ వార్తలు ఎక్కువగా వింటున్నాం. నిన్నటికి నిన్న జరిగింది నిజామాబాద్ నవీపేటలో. అమ్మాయి ఇంకొద్ది గంటల్లో మ్యారేజ్ ఉందనగా తను సూసైడ్ చేసుకున్నారు. వరుడిపైనే డౌట్ ఉందని బంధువులందరూ చెప్పడం, తనపైన కేసు నమోదు చేయడం ఇదంతా జరిగింది. గతంలో కూడా చూసుకున్నా ఒక అమ్మాయి అయితే ఏకంగా పీక కోసిన సందర్భం ఉంది. ఇంకొక అమ్మాయి బ్యాగ్లో గన్నేరు పప్పు దొరికింది. వైజాగ్లో జరిగిన ఇష్యూస్ ఇవన్నీ. ఎందుకు చూస్తున్నాం ఇలాంటి ఇష్యూస్ అని అంటే ఏం చెప్తారు? యాజ్ అ డైవర్స్ ఎక్స్పర్ట్గా మీరు చాలా కేసెస్ చూసుంటారు వీటికి సంబంధించి. పెళ్లి తర్వాత జరిగిన అనుభవాలు, పెళ్లి ముందు కావచ్చు. ఏం చెప్తారు మీరు? మీరు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలా కేసెస్ ఇప్పుడు మనకు చాలా కేసెస్ జరుగుతున్నాయి. పెళ్ళికి ముందు చంపడమో కానీ లేకపోతే చచ్చిపోవడం కానీ చేస్తున్నారు బాగా. ఓకే, ఇప్పుడు దీని గురించి మనం లోతు గనక పరిశీలిస్తే ఇప్పుడు యాజ్ ఏ నేను డైవర్స్ కేసులు కొన్ని వందల కేసులు మనం చేస్తుంటాం కాబట్టి ఒక సామాజిక బాధ్యత కింద కనుక మనం దీన్ని గమనిస్తే ఏమవుతుందంటే, ఒకప్పుడు మన కుటుంబ వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉంటుండే. సో ఆ పటిష్టంగా ఉన్నప్పుడు ఏమైతుంది, అది బీటలు వారి పోయింది. అది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే, ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటుండే, మైగ్రేషన్ అనేది తక్కువ ఉంటుండే, కాబట్టి అప్పుడు వ్యక్తులు చాలా బలంగా ఉంటుండే. సో ఇప్పుడు మనం ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ ఈ పెళ్ళికి ముందు చచ్చిపోవడమో కానీ చంపడం కానీ జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే, మనకు మైగ్రేషన్ అనేది బాగా పెరిగిపోయింది ఫస్ట్. మైగ్రేషన్ అంటే ఇంతకుముందు మనం ఒక 20 సంవత్సరాల క్రితం కనుక చూసుకుంటే, ఒక వ్యక్తి ఎక్కడైతే ఒక ఊర్లో ఉన్న వ్యక్తి ఆ ఊర్లోనే ఉంటుండే. మహా అంటే మ్యాక్సిమం మైగ్రేషన్కి చాలా తక్కువ మంది లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిపోతుండే ఒక 30 ఇయర్స్ క్రితం కనుక చూసుకుంటే మనం. సో ఆ మైగ్రేషన్ కూడా ఎప్పుడు వెళ్తుండే, పెరిగి పెద్దగా అయిన తర్వాత ఉపాధి అవకాశాల కోసం, జాబ్ కోసం వెళ్తుండే. నవే డేస్ మైగ్రేషన్ అనేది ఎట్లా అయిపోయిందంటే, పుట్టగానే ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళి హాస్టల్ వేయటం, దూరంగా ఉన్న హాస్టల్ వేయటం, ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టడీస్కి కూడా మనం ఫారిన్ పంపించడం, ఇట్లా ఈ మైగ్రేషన్ అనేది బాగా పెరిగిపోయింది. ఎప్పుడైతే మైగ్రేషన్ పెరిగిపోయిందో, ఆ పెరిగిపోయినప్పుడు ఏంటంటే ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి మనకు ఎక్కువ దొరకవు. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే ఏంటంటే, పూర్వకాలంలో ఏంటంటే ఒక 40 సంవత్సరాల క్రితం ఒక ఊరికి వెళ్తే పలానా వ్యక్తి ఎవరు అంటే మొత్తం తెలిసిపోతుండే. చరిత్ర, మంచోడా చెడ్డోడా, ఏం చేస్తాడు, ఏ టైంకి ఎక్కడ ఉంటాడు, ఇట్లాంటివన్నీ తెలిసిపోతుండే. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనం చెప్పలేం. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర పెరగకపోవటము, ఒకవేళ తల్లిదండ్రుల దగ్గర పెరిగినా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఏంటంటే పిల్లలు ఉంటారు, చిన్న భార్య భర్త పిల్లలు ఉంటారు. ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే ఈ భార్యాభర్తలు కూడా జాబ్ చేసుకోవడం వల్ల పిల్లల మీద పెంపకం మీద సరైన దృష్టి పెట్టకపోవడం, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి చూడకపోవడం, వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వకపోవడం, వాళ్ళతో కమ్యూనికేట్ చేయకపోవడం లాంటి ఇష్యూస్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇండిపెండెంట్ తయారైపోతున్నారు. ఆ చిన్న ఏజ్లో వాళ్ళకి ఆ మెచ్యూరిటీ రావటం లేదు. ఇంతకుముందు ఏంటంటే తల్లిదండ్రులు బిజీ ఉన్నా కూడా ఇంట్లో బామ్మనో, నానమ్మనో, తాతయ్యనో ఎవరో ఉండి ఈ పిల్లల్ని మానిటరింగ్ చేస్తుండే, వాళ్ళకి వాళ్ళ అనుభవాలను చెప్తుండే. సో ఈ పెళ్లికి ముందు ఇవన్నీ జరగడానికి ప్రధాన కారణాలు, ఒకటి న్యూక్లియర్ ఫ్యామిలీస్ కావటం, రెండోది మైగ్రేషన్ పెరగటం, మూడోది పెళ్లికి ముందు మనకి ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ అనేది కూడా చేయాలి కంపల్సరీ ఇప్పుడున్న పరిస్థితులలో. ఈ మైగ్రేషన్ పెరిగిపోవడం ద్వారా మనకు విషయాలు ఎవరు హ్యాబిట్స్ ఏమున్నాయి, వాళ్ళ అలవాట్లు ఏమున్నాయి, వాళ్ళ మంచి చెడు ఏంది అనేది మనం కంపల్సరీ గమనించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ప్రీ మ్యారిటల్ గా ఉన్నటువంటి కొన్ని లీగల్ గా కూడా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి కదా. అవును, ఇప్పుడు ఉన్న రోజులలో నేను స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తున్నాను అందరికి, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చేసుకుంటేనే పెళ్లి చేసుకోండి అని చెప్తున్నాను నేను. ఎందుకు అంటే మాకు ఒక ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు ఈ ఒక లాస్ట్ మంత్ నవంబర్లో కొంత పెళ్ళిళ్ళు జరిగినాయి అనుకుందాం రాష్ట్రంలో. 70% దే ఆర్ కమింగ్ ఫర్ డైవర్స్ విత్ ఇన్ 1 month ఉన్నాయి. డైవర్స్ కావాలని వచ్చేస్తున్నారు, డైవర్స్ కావాలని వచ్చేస్తున్నారు. ఇంకా చాలా వరకు మనం సదిరి చెప్పి పంపించేస్తున్నాం, ఇంకా తప్పని పరిస్థితుల్లో డైవర్స్ అప్లై చేస్తాం. రేషియో అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకు అని మనం విశ్లేషిస్తే గనక దీంట్లో వీళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది సరైన ఇన్ఫర్మేషన్ అంటే వెరిఫికేషన్స్ చేసుకోవటం లేదు. ఏదో ఆన్లైన్లో వెబ్సైట్లో చూసేస్తారు, జీతం ఎంత, ఎక్కడ పని చేస్తుండే, ఏముంది, అంతే. నెక్స్ట్ ఒక రోజు పోతారు, పోయి ఆ బిల్డింగ్ బాగుంది, అంత బాగుంది, బాగుంది, కథం. నెక్స్ట్ డే పెళ్ళి, కథం.
పెళ్ళైన తర్వాత ఇక అసలు స్టోరీ బయటపడుతుంది. తర్వాత తెలుస్తుంది అటు అమ్మాయిదైనా అబ్బాయిదైనా అబ్బాయిదైనా. ఎవరిదైనా. ఎవరిదైనా ఇద్దరిది పరిస్థితి అట్నే ఉంది. ఉమ్. సో మనం ఏమంటామంటే ఎవరికైనా కూడా ఈ పెళ్ళికి ముందు అది ఒక కల్చర్ కింద చేసుకోవాల్సిన పరిస్థితి మన దేశంలో ఏర్పడ్డది. ఉమ్. ఎందుకంటే ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయో చెప్పే వాళ్ళు ఎవరు లేరు. పెళ్లిలో వీళ్ళు ఏదైనా పెళ్లిని ఒక వేడుక కింద చూడటం కానీ ఒక పెళ్లి చేయాలనే ఒక బాధ్యత ఉంది తప్ప ఒక పెళ్లిని నిలబెట్టాలని ఎవరు ప్రయత్నిస్తలేరు. అంటే మేజర్ గా మిస్టేక్ ఎవరిది సార్ ఇక్కడ, బాధ్యులు ఎవరు అవుతారు అని అంటే? మేజర్గా మిస్టేక్ అనేది సామాజిక మిస్టేకే. అది ఇంకా ఒకరిని బాధ్యులు చేయలేం. టెక్నాలజీ పెరిగిపోయింది, ఇమాగ్రేషన్ పెరిగిపోయింది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఎవరిని బాధ్యులు చేస్తాం మనం? ప్రతి ఒక్కటి కాకపోతే ఇప్పుడు ప్రతిదానికి ఒక సమస్యకు పరిష్కారం ఉన్నట్టు నేను ప్రతి చిన్న ఫ్యామిలీ నుంచి ఎంత పెద్ద ఫ్యామిలీ వరకైనా, అంటే ఎంత ధనవంతులైనా కోటీశ్వర్లైనా లేకపోతే చిన్న ఫ్యామిలీస్ అయినా కూడా నేను ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ కనుక తీసుకోగలిగితే మీకు 90% అది సక్సెస్ రేట్ ఉంది. ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? పెళ్ళికి ముందే ఒకసారి ఇద్దరు చూసుకున్న తర్వాత ఓకే అనుకుంటే అప్పుడు ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్తే వాళ్ళకు ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్లో మొత్తం లాస్ ఏముంటాయి, లాస్ అంటే ఏ లా ఇంక్లూడ్ అయి ఉంటుంది, తర్వాత వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి, వాళ్ళ హ్యాబిట్స్ ఏమున్నాయి, ఫైనాన్షియల్ స్టేటస్ ఏముంది, ఎవరు ఎక్కడ, ఇవన్నీ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్లో వచ్చేస్తాయి. ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అన్నీ వచ్చేస్తాయి. ఫైనాన్షియల్ స్టేటస్ ఏముంది, ఎవరు ఖర్చు పెట్టాలా, ఎవరు ఖర్చు పెట్టద్దు, పిల్లల్ని ఎప్పుడు కనాలా, ఓకే వీళ్ళు ఫిజికల్గా ఫిట్ ఉన్నారా లేదా, ఇవన్నీ ఇప్పుడు మా దగ్గరికి వచ్చే కేసులలో చాలా మంది ఇంపార్టెన్స్ కేసులు వస్తున్నాయి ఈ మధ్యలో. ఐదర్ బోత్ ద సైడ్స్ అమ్మాయి తరపు నుంచి వస్తున్నారు, అబ్బాయి తరపు నుంచి వస్తున్నారు. అమ్మాయి తరపు నుంచి వచ్చేసి అమ్మాయికి సెక్స్ మీద ఏమి ఇంట్రెస్ట్ లేదండి, ఓకే జస్ట్ పెళ్లి చేశారు, దగ్గరికి రానిస్తాను లేదు, 2 years అయింది, 3 years అనే కేసులు చాలా ఉన్నాయి. సో వాటి మీద కూడా మనం అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనకి ఏర్పడుతుంది. ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ ఈ రోజులలో కనుక చేసుకుంటే ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేని విషయాలు బయట వాళ్ళకి చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒకటి చెప్పారు, ఏదో అమ్మాయి బ్యాగ్లో గన్నేరు పప్పు పెట్టుకొని చనిపోయింది అనేది. ఆ తర్వాత దాన్ని ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనే విషయం తెలియదు. పెళ్లిపీటల మీద నువ్వు గన్నేరు పప్పు మింగి చనిపోతే అది ఫైనాన్షియల్ లాస్, సొసైటీ పరంగా లాస్ కుటుంబానికి. నువ్వు అప్పటికే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లికి ఏర్పాట్లు చేసి ఉంటావు, సామాజిక పరంగా చచ్చిపోతే అది ప్రాబ్లం. ఓకే దాన్నే కనుక మనం ముందే ఆమె కౌన్సిలింగ్ ఇవ్వగలిగి కౌన్సిలర్కి అయితే చెప్పుకోగలుగుతారు. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేది కౌన్సిలర్ చేతిలో ఉంటుంది. అది చెప్పాలా, ఆ రిలేషన్ ఎంతవరకు ఉంది, అది కట్ అయిపోయిందా, ఆ రిలేషన్షిప్లో ఏమైనా డేంజర్ ఉందా, లేదా ఫొటోస్ ఏమైనా ఉన్నాయా, వాటిని ఎట్లా బ్యాక్ ఎట్లా తీసుకోవాలా. అవసరమైతే కొన్ని సందర్భాల్లో నేను చేసిన ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్లో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉండి ఏమైనా ఉంటే వాళ్ళని కూడా కూర్చోబెట్టి వాళ్ళకు మనం ఎడ్యుకేషన్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఓకే మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలు మాకు ఏమవుతుందంటే ఇప్పుడు బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో ఉంటారు, ఉండగానే ఏం చేస్తారు, పెళ్ళి అవుతుంది మనం ఏదో క్యాజువల్ రిలేషన్షిప్ అంటారు, పెళ్ళి అవుతుందని చెప్పగానే ఎమోషనల్ అయిపోతారు. అప్పటిదాకా ఏం కాదు, పెళ్లి చేసుకో అంటారు. తీరా పెళ్లి ముహూర్తాలని సెట్ అయి పెళ్లి వేయడానికి ఎమోషనల్ అయిపోతారు. అట్టెట్లా నన్ను పెళ్లి చేసుకో అని కోర్టుకి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టడాలు, ఎమోషనల్ అయిపోయి అమ్మో అని, లేకపోతే ఇప్పుడు చంపటమో చావటమో చేయటం లాంటివి చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి చనిపోవడానికి ఇదే కారణం అని చెప్పకున్నా కూడా చనిపోయేంత బాధ ఒక పెళ్లి టైంలో వచ్చింది అంటే దానికి ఏదో రీజన్ ఉండాలా. సో బాధ్యత గల తల్లిదండ్రులు ఎవరైనా కూడా బోత్ ద సైడ్స్ ఏం చేయాలి అంటే కంపల్సరీ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్లో తీసుకోవాలా. తీసుకుంటే మనం దాన్ని చేయగలుగుతాం. ముందే వాళ్ళకి చెప్పగలిగితే ఆ రిలేషన్షిప్ వెళ్ళాలా వద్దా అనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు మాకు ఒకటే వాక్యం ఏంటంటే, ఇప్పుడు ఆ పెళ్లి చూపులప్పుడు అబ్బాయి ఏం చెప్తా అంటే నేను ఎప్పుడో అకేషన్లో తాగేస్తా అంటాడు, పెళ్ళైన తర్వాత రోజు తాగుతాడు. అదేంది నువ్వు పెళ్లికి ముందు అకేషన్లో తాగుతావు, రోజు తాగుతున్నావు అని ఇదో గొడవ. సో వాళ్ళ హ్యాబిట్స్ ఏమున్నాయి, వాళ్ళకి స్మోకింగ్ అలవాటు ఉందా, చేయకపోతే ఎవరు కలిసి ఉండలేరు. ఇప్పుడు ఎవరుంటారు సార్ అంటే కౌన్సిలర్ ఎవరుంటారు? ఫ్యామిలీ కౌన్సిలర్ చాలా మంది మార్కెట్ లో ఉన్నారు, మంచి ఫ్యామిలీ అడ్వకేట్స్ కూడా ఉన్నారు. ఎవరైనా సామాజిక బాధ్యత ఎవరైనా కూడా సర్టిఫైడ్ ఫ్యామిలీ కౌన్సిలర్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా చేయాలి అవన్నీ. సో ఇలాంటి అనర్థాలు చూడకుండా ఉండాలి అని అంటే ఇక ముందు మ్యారేజ్ చేసుకోబోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కి వెళ్ళడం బెటర్. అది కంపల్సరీ బెటర్ కాదు, అది నేను 100% నేను రికమెండ్ చేస్తున్నాను. నేను వాళ్ళ జీవితాలు కానీ మిగతా కుటుంబాలు కానీ పర్ఫెక్ట్ ఉండాలా పెళ్లి తర్వాత అంటే 100% వాళ్ళు ప్రీ మ్యారిటల్ కౌన్సిల్ తీసుకుంటేనే ఉండగలుగుతారు, ఎఫెక్ట్ అవుతారు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.